నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది బీసీలు కానివ్వండి, ఓబీసీల్లో ఉన్నటువంటి కొన్ని కులాల వారు వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు అందుబాటులో లేక ఎవరైతే విద్యార్థులు ఉంటో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి కొన్ని పర్సంటేజ్ ఏదైతే అందక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి ఉన్నటువంటి ఈ సమస్య ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఎలక్షన్ టైంలో, ఎన్నికల టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కులగన అనేది ఏదైతే నిర్వహిస్తామని చెప్పడం జరిగిందో దానికి గత 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడైతే ఇటు బీసీలు కానివ్వండి, ఓబీసీలు కానివ్వండి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కులగన వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, వీళ్ళు నష్టపోతున్నటువంటి నష్టాలు కానివ్వండి, వాళ్ళకి జరిగేటువంటి పథకాలు ఏమైనా అందుతున్నాయా, అసలు ఏంటి వీళ్ళది ఎలా ఉండబోతుంది అనేసి ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు. బీసీలు కానీ ఓబీసీలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. చెప్పండి, అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటిది కులగణన గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా ఉన్నాయి, మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నామండి. సంపన్న వర్గాలు, బీసీ వర్గాలు, నిమ్న జాతులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు ఏం న్యాయం జరగలేదనేది భావించాలి. ఇటీవలనే నూతనంగా కొలువైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వారు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో భాగంగా 6 గ్యారెంటీలను అమలు చేసేటువంటి 100 రోజులలో 6 గ్యారెంటీలను అమలు చేస్తాననే లక్ష్యంగా పెట్టుకొని మరి పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి వాళ్ళు ఎన్నికల్లో పోయినప్పుడు తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చారంటే 56% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలలో రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే నిన్న రేవంత్ రెడ్డి మరి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వెంటనే ఆదేశాలు జారీ చేసి కులగణన చేయాలి, 42% మరి లోకల్ బాడీలో రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోదామనే ఒక ఆలోచనను ప్రకటించడం జరిగింది. దాన్ని తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా మరి దాన్ని స్వాగతిస్తున్నాం తెలంగాణ బీసీ కులాల పక్షాన. అదేవిధంగా మరి ఏ విధంగా జరుగుతుంది అనేది న్యాయం మరి ఎన్నికల లోపు జరుగుతుందా, జరిగితే ఎన్నికలలో మరి 56% ఉన్నటువంటి తెలంగాణలో 56% ఉన్నటువంటి 130 కులాలు అని చెప్పబడుతున్నటువంటి మరి బీసీ కులాలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కలుగుతుందని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము. ఇది స్వాగతించాల్సినటువంటి విషయం. ప్రత్యేకంగా మరి అన్ని కులాల పక్షాన మరి ఓరుగల్లు వేదికగా, చారిత్రాత్మకమైన ఓరుగల్లు వేదికగా మీ ఆర్టీవీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. దాన్ని అమలుపరచాలి, అమలు పరుస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఓబీసీలో కానివ్వండి, బీసీలో కానివ్వండి కులగణన జరగాలి అని అంటున్నారు. అసలు ఎన్ని కులాలు అనేది కలవాలి, ఇంకా ఎంతమంది నష్టపోతున్నారు, అసలు దీనివల్ల మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు అందుతున్నాయా అసలు ఇప్పటివరకు? వాస్తవంగా చెప్పాలంటే ఒక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఓకే, బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటా ఉన్నాడు, కానీ ఇంతవరకు 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అసలు బీసీల కులగణన జరగలేదు. బీసీల కులగణన జరిగితే బీసీలకు న్యాయం జరిగేది. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాలు, గత పాలకులు కానీ ఇప్పుడు 10 సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం కానీ చేపట్టలేదని చెప్పాలి. అందువల్ల చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది బీసీలకు. మరి ఇప్పటికైనా కూడా మరి బీసీ కుల గణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి రాబోయే పార్లమెంటులో ఏదైతే ప్రభుత్వం కేంద్రంలో కొలువైతుందో ఆ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం బీసీ కులాల ఐక్యవేదిక పక్షాన. ఎన్ని సంఖ్య అనేది ఉంటుంది కదా, ఇంతమందిని కలుపుకోవాలనేది, అలా మీకు ఏమన్నా లెక్క ఉందా? ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలుగా ఉంటూ కేంద్రంలో ఓబీసీ లేక, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీ సర్టిఫికెట్ లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 43 కులాలు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పిల్లలకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో జాబ్స్ రావట్లం లేదు. మరి కేంద్ర ఎన్ఐటి, నిట్ దాంట్లో అవకాశాలు లేకుండా పోతున్నాయి. విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రాయితీలలో కూడా ఓబీసీ సర్టిఫికెట్ లేక కోల్పోతూ ఉన్నారు. మరి ఇటీవలనే గత ప్రభుత్వం సీఎం కేసీఆర్ అప్పుడు అనేక బీసీ సంఘాల వాళ్ళు అనేక ఉద్యమాలు చేసినటువంటి మరి ఇక్కడ ఓరుగల్లు వేదికగా అనేక మంది మేధావులు, డాక్టర్ శేషు లాంటి వాళ్ళు, మేము అందరం కలిసి కులగణన చేపట్టాలని అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఓరుగల్లు వేదికగా. దానిలో భాగంగానే కొన్ని కులాలకు
గత ప్రభుత్వం కొన్ని కులాలను చేర్చాలని నివేదిక కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ 43 కులాలను చేర్చాలని ఓబీసీ కమిషన్, కేంద్ర ఓబీసీ కమిషన్ పూర్తి చేసి నివేదిక ఉంది. వాళ్ళు తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవలేదనే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు లబ్ధి పొందాలన్న, వాళ్ళ కోసమే లబ్ధి పొందాలన్నా మా బీసీలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 43 కులాలను పార్లమెంటులో ఒక పెన్నుతోటి ప్రధానమంత్రి తలుచుకుంటే అవుతుంది. అందులో 43 కులాలు ఉన్నాయి. 43 కులాల్లో తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఆర్య కులస్తులు కూడా ఉన్నారు. ఆర్య కులస్తులను కూడా ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనతో ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు ఈ కులగణం మీద, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వీళ్ళు స్వాగతిస్తున్నారని వాటి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎట్లా తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఏదైతే ప్రకటన చేశారో దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? మేము స్వాగతిస్తాం. రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలను స్వాగతిస్తాను. గత పాలకులు దానికి ఎప్పుడు ఓబీసీలను మనకు అంటే ఓబీసీ కాకుండా బీసీలను గుర్తిస్తానని చెప్పి ఇప్పటి వరకు గుర్తించలేదు. గుర్తించకున్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తిస్తాడని మాకు ఖచ్చితంగా అవగాహన ఉన్నది. ఖచ్చితంగా మనకు అన్ని సహకారాలు అందుతాయి అనేది మాకు ఉన్నది. ఈ కులగణకి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వీళ్ళు స్వాగతిస్తున్నామని చెప్పడం అయితే జరుగుతుంది. దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, వీళ్ళ అభిప్రాయం ఏంటి అనేది మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలండి. ఈనాడు తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది. అందులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టాలనే దాంతో ఇవాళ చెప్పడం జరిగింది. దానికి బీసీ కులాల ఐక్యవేదిక తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన కాంచెని ఇప్పటి వరకు కూడా ఈ కులగణన గురించి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కులగణన జరగకపోవడం వల్ల ఇవాళ బీసీలు చాలా వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఇవాళ బీసీలకు కులగణన వల్ల న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో చూసుకుంటే ఇవాళ బీజేపీ పార్టీ కులగణన చేయకుండా ఇవాళ మమ్మల్ని మభ్యపెడుతూ మోసం చేస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ పిలుపు కులగణన భారతదేశం మొత్తం కూడా చేపడతామంటూ, అలాగే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా కులగణన చేపడతామని చెప్పడం వల్ల కూడా ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ మా కులాలు మేమెంతో మా వాటెంతో అనే దాంతో రేపు అడగనికి కూడా మేము పోరాడడానికి కూడా మా సాధించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ కులాల ఎంత సంఖ్య ఎంత అనేది ఒక స్పష్టమైన వైఖరి తెలియజేయడం కోసం ఇవాళ చేపడుతున్న ఈ రేవంత్ రెడ్డి గారిది మేము హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కులగణన అనేది ఏకైక మార్గం. ఎందుకంటే ఈ కులాలలో ఎంత సంఖ్య అని చెప్పాలంటే కులగణన అనేది కంపల్సరీ జరగాలి. ఇవాళ కుక్క పేరు మీద, నక్క పేరు మీద, కోళ్ళ పేరు మీద, జంతువుల పేరు మీద కులగణన జరిగింది ఇప్పటివరకు ఈ భారతదేశంలో. కానీ మనుషుల విలువ ఎంత, మనుషుల వాటెంత, మనుషుల సంఖ్య ఎంత అనేది ఇప్పటివరకు కూడా తెలియపరచలేదు. ఎందుకంటే ఈ దౌర్భాగ్యం ఇవాళ ఈ ప్రభుత్వాలలో జరిగింది. కాబట్టి అగ్రవర్ణాలు చేసిన ఈ కుట్రలలో భాగంగా బీసీలు నలిగిపోయారు. ఇప్పటికైనా బీసీల ఓట్లతోటి ఈ రాజ్యాధికారం సాధిస్తున్నారు. కాబట్టి ఇవాళ కేంద్రంలో కూడా స్పష్టమైన వైఖరి తెలియకపోతే తగిన ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ పిలుపు, ఇవాళ రేవంత్ రెడ్డి పిలుపు వల్ల కూడా ఇవాళ కులగణన వల్ల బీసీ సంఘాలన్నీ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఇవాళ ఒక ధైర్యాన్ని నింపుకునే అవసరం వచ్చింది. కాబట్టి ఇవాళ బీసీ సంఘాలను కూడా ఒకే వేదిక మీద ఇవాళ కులగణనకు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, అంటే మీరు కులగణని ఎలా స్వాగతిస్తున్నారా ఏంటి, దానివల్ల జరిగే ప్రయోజనం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా కులం ఆర్య కులం. మాది 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి మాకప్పుడు ఆర్య అనే గుర్తింపు ఇచ్చిళ్ళు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు కేంద్రంలో ఎలాంటి గుర్తింపు లేదు. మాకు ఆ కేంద్రం నుంచి ఎలాంటి పథకాలైనా ఎలాంటి రిజర్వేషన్ అయినా మాకు ఇప్పటివరకు రాలేదు. మరి దాంతో మేము మా విద్యార్థులు, మా సంఘంలో ఉన్న వారు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దానికోసం మేము సుతా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఓబీసీ మాకు లేదు కాబట్టి ఓబీసీ కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి. చెప్పండి అన్న, అంటే ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో వచ్చేటువంటి పథకాలు మీకు అందుతున్నాయా? కొన్ని అంద పేరుకే పడతారు కదా, అందడం లేదు. కానీ మా పిల్లల కన్నా ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తే బాగుపడతారని చెప్తున్నారు.
వింటున్నారు కదా, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసినటువంటి కులగణ అనేది సంబంధించి మనతో ఏదో రాజకీయ విశ్లేషకులు శేష్ గారు ఉన్నారు. అసలు ఈ కులగణ వల్ల జరిగేటువంటి లాభం ఏంటి, ఒకవేళ ఇది జరిగితే విద్యార్థులకు కానివ్వండి ఆ కులానికి సంబంధించినటువంటి కుటుంబాలకి ఏం లాభం చేకూరబోతుంది ఏంటనేది ఆయన విశ్లేషకులు శేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. యా చెప్పండి సార్, అంటే ఈ కులగణాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఒకవేళ ఇది కనుక అమలైతే బీసీ కులాలకు కానివ్వండి, మిగతా ఏదైతే 43 కులాలు అంటున్నారో వాళ్ళకి జరిగే లాభం ఏంటి, అటు విద్యార్థులకు కానీ కుటుంబాలకు పథకాలు కానీ ఏంటి అసలు లాభం? 1881 నుండి 1931 వరకు బ్రిటిష్ పాలనా కాలంలో జరిగినటువంటి 6 పర్యాయాలు జరిగినటువంటి జనాభా లెక్కల్లో కులగణన చేసేటటువంటి వాళ్ళు, అంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేట్ చేసేటటువంటి వాళ్ళు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 2011 వరకు 7 సార్లు జనాభా లెక్కల సేకరణ జరిగితే స్వతంత్ర భారతదేశంలో మన ప్రభుత్వాలు కులగణన చేపట్టలేదు. దాంతో ఏం జరిగింది అని అంటే, జనాభాలో 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాలకు, వెనుకబడినటువంటి వర్గాలకు, బీసీలకు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో బీహారు మొట్టమొదట కులగణన చేసింది. ఇటీవలనే బీహారీ కుల ఆధారిత జనగణన చేయటం వల్ల బీహార్ రాష్ట్రంలో 13 కోట్ల మంది జనాభా ఉంటే ఆ 13 కోట్ల జనాభాలో ఏ కులం వాళ్ళు ఎంత అనేటటువంటి స్పష్టమైనటువంటి లెక్కలు తేల్చారు వాళ్ళు. అంటే నష్టం అంటే ఏ విధమైన నష్టం అదే తేల్చారు. తర్వాత ఆ స్ఫూర్తితోటి అనేక రాష్ట్రాలు కులగణన చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా లెక్కల సేకరణ కులగణన జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం బలహీన వర్గాల ప్రజల పక్షాన. కులగణన చేస్తే ఏంటి అనేటటువంటి మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం జనాభాలో ఏ కులం వాళ్ళు ఎంత ఉంది అని మాత్రమే తెలియదు. దాంతోపాటు ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి, ఏ కులాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ కులాలు విద్యలో ఎట్లా ఉన్నారు, ఏ కులాలు ఆర్థికంగా ఎట్లా ఉన్నారు, ఏ కులాలు సామాజికంగా ఎంత వెనకబడతనాన్ని కలిగి ఉన్నారు అన్నట్టు ఒక స్పష్టమైనటువంటి డాటా వస్తుంది. ఏ కులానికి ఎంత శాతం భూమి ఉంది, ఏ కులం వాళ్ళ దగ్గర ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేటటువంటి విషయాలన్నిటి కూడా ఒక సమగ్ర సర్వే వస్తుంది, ఒక కాంప్రహెన్సివ్ డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయటం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రధానంగా ఏం జరుగుతుంది అని అంటే, ముఖ్యంగా ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కులగణన చాలా ప్రభావితమైతే అవుతుంది. తర్వాత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో కులగణన చాలా ప్రభావం చూపడుతుంది. తర్వాత ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లను మరింత సహేతుకంగా, మరింత టెక్నికల్గా, మరింత కింది వర్గాలకు న్యాయం జరిగేటటువంటి విధంగా రిజర్వేషన్ల కల్పనలో కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి కులగణన చేయాలని దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు, బలహీన వర్గాలు, ఓబీసీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిమాండ్ని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పట్టించుకోలే. ఇవాళ రాష్ట్ర స్థాయిలో కులగణన చేయగలుగుతున్నప్పుడు కేంద్ర స్థాయిలో కులగణన చేయలేరా? కాబట్టి అటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉన్నప్పుడైనా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా మేము చేస్తున్నటువంటి డిమాండ్లను పట్టించుకోలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, రాష్ట్ర స్థాయిలో ఇవాళ తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు కులగణన చేస్తున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా, ముఖ్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రిగా బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో మోడీ గారిని మేము స్పష్టమైన ఒక డిమాండ్ చేస్తున్నాం. ఏంటి అని అంటే, కేంద్రము కూడా ఈ దేశంలో కులగణన చేయాలి, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేషన్స్ తీయాలా. అంటే జరుగుద్దంటారా సెంటర్లో? ఒక రాష్ట్రం చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని కేంద్రం చేయలేదా? ఎందుకు చేయలేదు? కాబట్టి కేంద్ర ప్రభుత్వాల యొక్క విధానపరమైనటువంటి నిర్ణయాల్లోనే లోపం ఉంది. ఇవాళ మీరు జనాభా లెక్కల సేకరణలో ఒక కాలం పెడితే సరిపోతుంది. ఓబీసీలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో అంటే, అరే చెట్లు ఎన్నున్నాయి, పుట్టలు ఎన్నున్నాయి, పులులు ఎన్నున్నాయి, నక్కలు ఎన్నున్నాయి, వివిధ జీవజాతులు ఎన్నున్నాయి అనేటటువంటి లెక్కలు చేసేటటువంటి యంత్రాంగం ఉన్న ప్రభుత్వాలకు, అరే ఓబీసీలు ఈ దేశంలో సగానికి పైగా ఉన్నారు, వాళ్ళ లెక్కలు తీయటానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి,
మీకు వస్తున్నటువంటి అభ్యంతరం ఏంటి, తీయకపోవటంలో మీకున్నటువంటి లిమిటేషన్స్ ఏంటనేటటువంటి ప్రశ్న ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలందరికీ సందేహాలు ఉన్నాయి. అంటే కేవలం మేము ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగాను, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ఓట్లు వేసేటటువంటి వాళ్ళగానే భావిస్తున్నారా, లేకపోతే వీళ్ళ సమగ్ర అభివృద్ధి కోసం వీళ్ళ జనాభా ఎంత, వీళ్ళ సోషల్ స్టేటస్ ఎంత, ఎకనామిక్ స్టేటస్ ఎంత, వీళ్ళకి రాజకీయంగా వస్తున్నటువంటి అవకాశాలు ఎంత అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి లెక్కలు తీయటంలో మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేటటువంటి ప్రశ్నలు అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ కులగణన చేయటం ద్వారా ఈ దేశంలో ఎంతమంది బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళ స్టేటస్లు ఏంటి అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రాలు చేస్తున్నటువంటి కులగణనతో పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పూనుకొని కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మమ్మల్ని తొక్కిపెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని మా కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు రావాలని మేము చేస్తున్నాం. మా కోసం పనిచేయాలంటే మీరు మా స్థితిగతులను ముందు అంచనా వేయాలి. ఆ అంచనా వేయడానికి ఉన్నటువంటి ఏకైక మార్గమే కులగణన, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేట్ చేయాలి. దాని ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి ఇవాళ ఈ దేశంలో బలహీన వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందండి. రాష్ట్ర స్థాయిలోనేమో బీసీ జాబితాలో కులాలు ఉంటాయి, కేంద్ర ఓబీసీ జాబితాలో ఆ కులాలు ఉండవు. అంటే ఏంటది? అంటే ఒక రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, వెనకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర జాబితాలోకి వచ్చేసరికి బాగా ధనవంతులు అయిపోతున్నారా? అంటే అస్పష్టమైనటువంటి లిస్ట్స్ అటు రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం నుంచి 43 బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులాలు, ఇంక్లూడింగ్ ఆరే కట్కెలు కానీ, ఆరే క్షత్రియులు కానీ, మొత్తం ఆరే కులం లాంటిది ఒక చిన్న కులం. ఆ కులము తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉంటుంది, ఓబీసీ జాబితాలోనేమో అది ఓబీసీలలో ఉండదు. మరి మీరు ఎట్లా? అంటే ఇక్కడేమో బలహీన వర్గాలు అవుతున్నారు, సెంట్రల్కి వచ్చేసరికి కేంద్ర విద్యా సంస్థల్లో కానీ, కేంద్ర ఉద్యోగాలలో కానీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో కానీ బీసీ స్టేటస్ వీళ్ళకి రాదు. అంటే అసలు సెంటర్లో కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో కానివ్వండి, అసలు బీసీలకు న్యాయం జరిగినా దీనివల్ల కులగణన చేయటం వల్ల ఇప్పటికంటే ఎక్కువ న్యాయం జరుగుతుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మేము అడుగుతున్న ప్రధానమైన ఒక ఫండమెంటల్ డిమాండ్ ఏంటంటే అసలు మేము ఎంతమంది ఉన్నాం, మా స్టేటస్ ఏంటి ఇన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్, అటు సోషల్లీ కానీ, ఎకనామికల్లీ కానీ, పొలిటికల్లీ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే హెల్త్లో కానీ, ఏ పారామీటర్లోనైనా మేము ఎక్కడున్నామో చెప్పండి, మా స్థాయి ఏంటో చెప్పండి. అప్పుడే కదా మీరు మా కోసం ఏం చేయాలనేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలు క్రింది వర్గాలకు చేరాలి అంటే ముందు మేమెంతనో తెలవాలా, మా స్టేటస్ ఏంటో తెలవాలా, మా స్థాయి ఏంటో తెలవాల్సింది. కాబట్టే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. జనాభా లెక్కల సేకరణలో కులగణన చెయ్యండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సరే, అది పరిపాలించినప్పుడు మాకు అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ తప్పులను తెలుసుకొని వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మేము రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పడంతో పాటు మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, వాళ్ళు ఇటీవల రాజస్థాన్లో అధికారాన్ని కోల్పోయారు, అక్కడ కులగణన చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్తో ముందుకు వస్తున్నప్పుడు బీయింగ్ ఏ అధికార పార్టీ, పొజిషన్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి? భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారం ఉంది, 3వ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తామని చెప్తున్నారు. బలహీన వర్గాల సపోర్ట్ లేకుండానే, ఓబీసీల సపోర్ట్ లేకుండానే మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తారా? మెజారిటీ ప్రజలు, 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజలు ఓబీసీలు. మా సహకారం, మా మద్దతు లేకుండా భారతీయ జనతా పార్టీ 3వ హ్యాట్రిక్ విజయాన్ని కేంద్రంలో ఎట్లా సాధిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో జాతీయ పార్టీలు 2 ప్రధాన జాతీయ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని చెప్తుంది మేము కులగణన చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు ఎందుకు చెప్పరు? అంటే మీకు ఆలోచన లేదా? అంటే బలహీన వర్గాల పట్ల మీకు చిత్తశుద్ధి ఇదేనా? ప్రధానమంత్రి స్వయంగా ఓబీసీ అయినప్పుడు, ప్రధానమంత్రి ఒక గోండ్ మాంచి అయినప్పుడు, ప్రధానమంత్రి ఒక బలహీన వర్గాల కులం నుంచి వచ్చినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన చేయటంలో ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటనేదే మా ప్రశ్న. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు ముందే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, ఒక స్పష్టమైనటువంటి హామీ ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఇవ్వాలి. మేము తరువాత చేసేటట్టు 2026లోనో లేకపోతే 27లోనో జరిగేటటువంటి జనాభా లెక్కల సేకరణలో
కులగణన కూడా చేస్తామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాల్సింది. అప్పుడే మీరు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ఓట్లను అడిగేటటువంటి అర్హత మోడీ గారికి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పారో బీసీలు కానీ ఓబీసీలు కానీ కులగణ వల్ల నష్టం అంటే జరిగితే బాగుండు, జరగట్లేదు, నష్టం జరుగుతుంది అంటున్నారు. అసలు దానివల్ల జరిగే నష్టం ఏంటి? విద్యార్థులు కానీ ఆ కుటుంబాలు కానీ నష్టపోతుంది ఏంటి అసలు? ఇవాళ కులగణన చెయ్యకపోవటం వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? మా పిల్లలకి ఏ స్థాయిలో విద్య అందుతుందో మాకు తెలవటం లేదు. మా పిల్లలకి రిజర్వేషన్ ఏ స్థాయిలో అందుతుందో తెలవటం లేదు. మా పిల్లలకి, మా కుటుంబాలకి ఏ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో తెలవటం లేదు. ప్రభుత్వము ఎవరి కోసం? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రజనీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ఒక పథకాన్ని పెట్టారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని పెట్టారు. ఈ దేశంలో ఉన్నటువంటి 30 లక్షల మంది బలహీన వర్గాలకు మేలు చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఈ పథకం పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? దేని ఆధారంగా ఈ పథకం పెట్టారు? బలహీన వర్గాలు వెనకబడి ఉన్నారు కదా. ఎంత వెనకబడి ఉన్నారు, ఏ స్థాయిలో వెనకబడి ఉన్నారో మీ లెక్కల వల్ల తేలుతుంది, మీ పథకం వల్ల తేలదు, మీ లెక్కల వల్ల తేలుతుంది. ఇట్లాంటి విశ్వకర్మ యోజన లాంటి ఎన్ని పథకాలు పెట్టడానికి కులగణ అనేది ఒక ఆధారభూతం అవుతుంది, ఒక ఆధారం అవుతుంది. కాబట్టి మేమవుతుందంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలు కింది వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కులగణన చెయ్యాలి అని అడుగుతున్నాము. కింది వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ చేయడానికి కులగణన చేయాలని అడుగుతున్నాము. ఈ దేశంలో బలహీన వర్గాల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి కులగణన చేయాలని అడుగుతున్నాము. కాబట్టి కులగణన అనేది ఒక టార్చ్ బేరర్, కులగణన అనేది ఒక దిక్చూసి, కులగణన అనేది ఒక నిర్దేశిత మార్గము మనకి బలహీన వర్గాలను అప్లిఫ్ట్ చేయడానికి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని పేదరికపు రేఖ పైకి తీసుకురావడానికి ఈ కులగణన అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మరి ఇంత మంచి సాధనాల మీద మీరు కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాయనేటటువంటి ప్రశ్న అడుగుతున్నాం. ఇవాళ బీహార్ సక్సెస్ఫుల్గా కులగణన చేసింది, ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా కులగణన జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఒక నిర్ణయం తీసుకుంది కులగణన చేస్తామని చెప్పేసి. అక్కడ మహారాష్ట్రలో కులగణన జరిగింది, అక్కడ రాజస్థాన్లో కులగణన జరిగింది. కేంద్ర ప్రభుత్వంగా మీకున్న అభ్యంతరం ఏంటనేటటువంటి ప్రశ్నే ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలు అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇవాళ మీరు ఇదే ప్రభుత్వము రోహిణి కమిటీ వేసి, జస్టిస్ రోహిణి కమిటీ వేస్తే, జస్టిస్ రోహిణి కమిటీ చెప్పినటువంటిది ఏంటో తెలుసా అండి? ఈ దేశంలో 2700 ఓబీసీ కులాలు ఉంటే 37% కులాలకు ఇంతవరకు ఈ దేశంలో ఏ ప్రయోజనం జరగలేదని మీరు వేసిన జస్టిస్ రోహిణి కమిటీ మీకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ద్వారానే నాకు తెలుస్తుంది కదా ఈ దేశంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో. ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని సరిదిద్దటానికి మేము అడుగుతున్నది కులగణన చేయమని అడుగుతున్నాం, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. దానివల్ల కేంద్ర బడ్జెట్లో 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేంద్రాన్ని, దాంట్లో మాకు అటెన్షన్ పెరుగుతుంది. కాబట్టి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. బీసీ కులాల్లో ఉండి ఓబీసీలో లేని కులాలను చేర్చమని అడుగుతున్నాం. తర్వాత మేము అడుగుతున్నటువంటి ప్రధానమైన డిమాండు, చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు లేవు, చట్టసభలలో మాకు రిజర్వేషన్లు కల్పించి. అరే మోడీ ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వం అండి, ఎంత గ్రేట్ అండి. మహిళల బిల్లుని ఆమోదింపజేసింది, మహిళా బిల్లును ఆమోదించి మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వగలిగినటువంటి ఒక కరేజ్ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఎందుకు బీసీలకు ఇవ్వలేదా చట్టసభల్లో రిజర్వేషన్? కాబట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి, కులగణన జరగాలి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, రాష్ట్రాల్లో ఓబీసీలో ఉన్నటువంటి కులాలను సెంట్రల్లో ఓబీసీ జాబితాలో చేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటి వరకు మాకు జరిగినటువంటి అన్యాయం చాలు. ఇక రాబోయేటటువంటి ప్రభుత్వాలైనా మా ప్రభుత్వాలు రావాలి, రాబోయేటటువంటి ప్రభుత్వాలైనా మా కోసం పనిచేయాలి, రాబోయే ప్రభుత్వాలైనా ఈ వర్గాలను పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలను చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దీంట్లో మొదటి అడుగు, ఫస్ట్ స్టెప్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎస్టిమేట్స్. మొదటి అడుగు. ఒకవేళ సెంట్రల్ అంటే స్టేట్లో మీరు స్వాగతించారు, వాళ్ళు ప్రకటించారు, సెంటర్లో కనుక ఈ కులగణన అనేది జరగకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు యాక్చువల్గా ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి రావాలి అంటే అది బీసీల ఓట్లు ఓబీసీల ఓట్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటి అని అంటే మా బీసీలకు ఓబీసీలకు మా ప్రభుత్వాలు ఏవి, మా పార్టీలు ఏవి, మా కోసం పనిచేసే ఏవనేటటువంటి ఒక కాన్షియస్నెస్ రావటం లేదు. రాకపోవటం వల్లనే మావి కాని ప్రభుత్వాలను మేము ఎన్నుకొని అడుక్కుంటున్నాం.
ఇంత ప్రత్యేక పథకాలు ఇవ్వండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి అని అడుక్కుంటున్నాం. బట్ ఈ దశ నుంచి మా వాళ్ళు మారితే, ఒక కాన్షియస్నెస్ వస్తే బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తుంది అని అంటే అది మా పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నా ఇది మా పార్టీ అవుతుంది. రెండిట్లో ఏది మంచి పార్టీ మేము ఎన్నుకోవాలి, మేము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఉంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది? కులగణన మేము చేస్తామని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? ఏమి చెప్పట్లేదు. కాబట్టి ఈ రెండిట్లో మా పార్టీ ఏది? మేము ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలన్నిటికీ సూటిగా మనం ఆర్టీవీ ద్వారా ఒక ప్రశ్న వేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు కూడా ఒక ప్రశ్న వేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన వైఖరి చెప్తుంది, మేము కులగణన చేస్తామని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? ఏమీ చెప్పట్లేదు. కాబట్టి ఈ 2 జాతీయ పార్టీల్లో మా పార్టీ ఏదనేటటువంటి నిర్ణయం తీసుకోలేని స్థాయిలో మేము ఉండటం మాకు అవమానకరమైనటువంటిది. కాబట్టి మేము ఈ మీడియా దగ్గర మీరు వచ్చినప్పుడు మా సత్తా చూపిస్తాం, ఇక మనం దింపేస్తామని మేము పెద్ద కోతలకు వస్తాం. దాంట్లో సిగ్గుపడుతున్నాను నేను. కానీ ఇప్పటికైనా బలహీన వర్గాలు అసలు మన ప్రభుత్వాలేవి, మన పార్టీలేవి, మనకి ఎవరికి ఓటేస్తే మనకి న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక కాన్షియస్నెస్కి వచ్చినప్పుడే బలహీన వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకోగలుగుతారు. ఆ విధంగా బలహీన వర్గాలు రేపటి ఎన్నికల్లో ఆలోచన చేస్తారని ఆశిద్దాం. విన్నారు కదా, ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన అనే ప్రకటన చేశారో దాన్ని అయితే అన్ని బీసీ కానీ ఓబీసీ వాళ్ళు అయితే స్వాగతిస్తున్నారు. అలానే ఏదైతే స్టేట్లో జరుగుతుందో అదే సెంటర్లో కూడా జరగాలి, దానివల్ల మాకు జరిగే ప్రయోజనాలు ఉంటాయి. అటు మాకంటూ ప్రత్యేకంగా ఒక శాఖ అనేది ఏర్పాటు చేయాలి. దానివల్ల ఇటు ఓబీసీ కానివ్వండి, బీసీ కులాలకు జరిగేటువంటి పెద్ద ఎత్తున ప్రయోజనాలు మేము తీసుకున్నాం. మా పిల్లలకు కానివ్వండి, మాకు కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, పథకాలకు సంబంధించి కానివ్వండి, అలానే విద్యకు సంబంధించి, అలానే పిల్లల జాబ్కి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము వెనకబడిపోయి ఉన్నాం, మాకు అన్యాయం జరిగింది, ఇక ముందు అలా ఉండకూడదు, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటూ వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ కులగణన అనేది మంచి పరిణామం, ఇది స్వాగతిస్తున్నా, ఇది తొందరగా అమల్లోకి రావాలంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.